బెండకాయతో చేసిన చాలా రెసిపీస్ తినే ఉంటారు కదా. అయితే ఎప్పుడైనా బెండకాయ పెరుగు పచ్చడిని ట్రై చేశారా? భలే రుచిగా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంకి అయితే బెస్ట్ కంఫర్ట్ ఫుడ్ అనే చెప్పొచ్చు. తృప్తిగా భోంచేయొచ్చు. కడుపుకి కూడా భలే హాయిగా ఉంటుంది. ఇది చేసుకోవటానికి ఒక కప్పు పెరుగు, కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పుని వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో పాన్ లో ఆయిల్, పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయలు బాగా వేగాక బెండకాయ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్ లో 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారాక కలిపి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న సాలెడ్ రెసిపీని ఈ రోజు వీడియోలో చూసేద్దాం. హీరోయిన్ ఆలియా భట్ ఫేవరెట్ సాలెడ్ రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడానికి, మంచి గ్లోయింగ్ స్కిన్ కి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ సాలెడ్ ని మన తెలుగు వాళ్ళ రుచికి సూట్ అయ్యేలా నా స్టైల్లో చూపిస్తున్నాను. ముందుగా బీట్రూట్ కున్న తొక్కని తీసి కట్ చేసి బీట్రూట్ ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇవి చల్లారాక ఇలా గ్రేట్ చేసుకోవాలి. మీరు ఉడికించకుండా డైరెక్ట్ గా గ్రేట్ చేస్తే టేస్ట్ అయితే అస్సలు బాగోదు. తర్వాత పెరుగు, కొద్దిగా మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు, కొద్దిగా కొత్తిమీరని వేసి కలుపుకోవాలి. మీ రుచికి తగ్గ ఉప్పు, మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత పోపు కోసం ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి ఇవి కాస్త వేగాక సాలెడ్ లో వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ సాలెడ్ మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. ఈ రోజు నేను మీతో నాకు ఎంతో ఇష్టమైన పెరుగు కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని రైస్ తో గానీ, చపాతీతో గానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పలావ్ లేదా బిర్యానీలు చేసేటప్పుడు ప్లెయిన్ రైతా కన్నా ఈ పెరుగు కర్రీని చేస్తూ ఉంటాను. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది. ఈ కర్రీ చేసుకోవటానికి ఒక గిన్నెలో పెరుగును వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకో పాన్ లో ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఎండుమిరపకాయ, రుచికి తగ్గ ఉప్పుని వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. తరువాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలానే కొద్దిగా కారంని వేసుకోండి. కారం వేసే క్లిప్ మిస్ అయ్యింది. ఇవి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చల్లారేగా కలుపుకున్న పెరుగులో వేసి కొద్దిగా కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీ అయినా పెరుగు కర్రీ రెడీ. రైస్ రెసిపీస్తో ఖచ్చితంగా సర్వ్ చేసుకునే రైతా ఎప్పుడు చేసుకున్నా టేస్టీగా రావాలి అంటే ఈ చిన్న ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఒక గిన్నెలోకి 3 పెద్ద గరిటెల ఫ్రెష్ పెరుగుని తీసుకోవాలి. పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల రైతా కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కప్ కీరా తరుగు, 1/2 కప్ ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 కప్ కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 చిటికెళ్ల పంచదారని వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ రైతా రెడీ.